హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు 2025లో అయితే చాలా టీవీస్ లాంచ్ అయ్యాయి. ఈ లాంచ్ అయినటువంటి టీవీస్లో ద బెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దామన్నమాట. నేను మీకు బడ్జెట్ వారీగా అయితే డివైడ్ చేసేయడం జరిగింది. లైక్ మనకి 30Kలో ఏ టీవీస్ ఉన్నాయి, 40Kలో ఏమున్నాయి, 70Kలో ఏమున్నాయి, ఈ విధంగా కంప్లీట్గా డివైడ్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే మీరు స్మార్ట్ టీవీ పర్చేస్ చేసుకోవడంలో ఆ బడ్జెట్ అనేటువంటి కీ రోల్ కాబట్టి సింపుల్గా ఐడెంటిఫై అయితే చేస్తారు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది, బట్ ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ మనకి 30,000 నుండి 40,000 బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చేటప్పటికి హైసెన్స్ E6 అనమాట. ఇది 2024లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ టీవీ యొక్క స్పెక్స్ చూద్దాము. ఇది మనకు 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. ఇది 6 స్టేజ్ రిఫ్రెష్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మనకి HDR10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్తోనే వస్తుందన్నమాట. దీంట్లో డాల్బీ విజన్ ఉంటుంది, ALLM మోడ్ ఉంటుంది, VRR మోడ్తో పాటుగా MEMCని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటారు, అలాగే మేము క్రికెట్ మ్యాచ్ ఇటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా చూస్తాం, మోషన్లో కొంచెం మంచిగా రెడ్యూస్ అవ్వాలి, అది కూడా అండర్ బడ్జెట్ అనుకుంటారు, వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఫిదా చేస్తుందన్నమాట. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 24 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తాయన్నమాట. మంచి సరౌండింగ్ స్టీరియో ఎఫెక్ట్ అనేటువంటిది మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ఆడియో అయితే ఉంటుందన్నమాట. లౌడ్నెస్ కూడా మంచిగానే ఉంది. అలాగే మనకి వాకల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. బేస్ అయితే మాత్రం యావరేజ్ బేస్ అయితే ఈ టీవీలో ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనకు పిక్చర్ క్వాలిటీ అటు ఆడియో క్వాలిటీ అలాగే పెర్ఫార్మెన్స్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. గేమింగ్ కోసం ఈ టీవీ పర్చేజ్ చేయాలంటే మాత్రం ఒక్కసారి ఆలోచించండి. గేమింగ్కి అయితే మాత్రం 100% రికమెండబుల్ టీవీ అయితే కాదన్నమాట. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చేటప్పటికి వియూ గ్లో QLED 2024. ఈ టీవీ యొక్క కంప్లీట్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంది. ఇంకా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి. లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది. ఇది IPS ప్యానల్లో కాదు, అటు VA ప్యానల్లో కూడా కాదన్నమాట. ఇది ఏ గ్రేడ్ గ్లో ప్యానల్తో రావడం జరుగుతుంది. మనకి వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బెటర్ అయితే ఉంటాయి. మంచి రియల్ టు నేచర్ కలర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. కాంట్రాస్ట్ లెవెల్ కూడా ద బెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ 400 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అలా HDR10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 4K అప్స్కేలింగ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్గా మనకి చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుందన్నమాట. మీరు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సాటిస్ఫై అయ్యేటువంటి విధంగా అయితే ఈ డిస్ప్లే క్వాలిటీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్టీరియో స్పీకర్స్తో ఇదైతే రావడం జరుగుతుంది. ఇవి డాల్బీ ఆడియోతో రావడం జరుగుతుంది. సో మనకి మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. మనం ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. వాల్యూమ్ అయితే మాత్రం మనకి 24 వాట్స్ ఏవైతే ఉందో 24 వాట్స్ అయితే రావట్లేదు. 20 వాట్స్ ఉన్నటువంటి టీవీస్ ఏదైతే వాల్యూమ్ ఉంటుందో ఆ టైప్ వాల్యూమ్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోవాలి, ఇఫ్ మీది కనుక పెద్ద రూమ్ అయితే మాత్రం. సో ఓకేనా. నెక్స్ట్ మనకు థర్డ్ టీవీ వచ్చేటప్పటికి Xiaomi FX Pro QLED 2025 టీవీ అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 38,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి QLEDతో రావడం జరుగుతుంది. ఇది VA ప్యానల్ అనమాట, IPS అయితే కాదు. ఇందులో HDR10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి రియాలిటీ ఫ్లో MEMCని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటారో, అది కూడా ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ ఉండాలి. మన HDR వీడియోస్ కానీ లేదా రెగ్యులర్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాకు డీటెయిల్స్ అనేటువంటి చాలా క్లారిటీగా కనిపించాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. అలాగే ఎక్కువగా స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఇందులో ఉన్నటువంటి MEMC అయితే ఉంది, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనకి మోషన్ బ్లర్ని చాలా మంచిగా అయితే రెడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. అలాగే ఇందులో మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్ వెర్షన్ 2 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. డిస్ప్లేలో అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇది గూగుల్ టీవీఓఎస్తో రావట్లేదు, ఫైర్ టీవీఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 34 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ బాగుంది, వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ వాల్యూమ్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా వాకల్స్ చాలా క్లారిటీగా వినపడుతున్నాయి. బేస్ కూడా ఇందులో బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టీవీ వచ్చేటప్పటికి లూమియో విజన్ 7 అనమాట. ఇది 2025 టీవీ. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 39,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది. ఇది IPS ప్యానల్. ఇందులో మనకి 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఆ HDR10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే 400 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ వస్తుంది. అలాగే మనకి MEMC ఉంటుంది, ALLM మోడ్తో పాటుగా డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది.
జరుగుతుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా వస్తాయి. అలా మంచి వివిడ్ కలర్స్తో పాటుగా మంచి బూస్టెడ్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. అలాగే మంచి రియల్ టు నేచర్ కలర్స్ కూడా ఉంటాయి. బ్లాక్స్ మాత్రం మంచి డీపర్ బ్లాక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూఐలో అయితే ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టీవీలో డిస్ప్లే చాలా బాగుంది, మంచి ఆడియోతో వస్తుంది, మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. మీరు మీడియం టు హై లెవెల్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. గేమింగ్ కన్సోల్స్ కూడా కనెక్ట్ చేసుకుని అయితే ఈ టీవీలో గేమ్స్ అనేటువంటి ఆడుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. కాకపోతే మనకి అన్నీ బాగున్నప్పుడు కూడా సర్వీస్లో మాత్రం వీళ్ళు కొంచెం వెనకబడి అయితే ఉన్నారు. బికాజ్ ఇది రీసెంట్గా వచ్చిన టీవీ అనమాట. సర్వీస్ అనేటువంటి అంత బెటర్ అయితే లేదు. అలాగే మనకి కొన్ని వీడియో ఫార్మాట్స్ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి 40,000 రూపాయల బడ్జెట్ నుండి 60,000 రూపాయల బడ్జెట్లో మనం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఎల్జీ UA82 అలాగే 83 అయితే ఉంటుందన్నమాట. 83 వచ్చినప్పటికి ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటుంది. 82 వచ్చినప్పటికి ఆన్లైన్లో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఏంటి, మన రెండింటిలో కామన్గా అన్నీ ఉంటాయి అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ A to Z కామన్గా అయితే ఉంటాయి. డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుందంటే స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే 83లో ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ IR రిమోట్ వచ్చినప్పటికి 82లో రావడం జరుగుతుంది. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఇన్ కేస్ మీరు 82 పర్చేస్ చేసుకున్నా సరే మ్యాజిక్ రిమోట్ మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోండి 2,000 రూపాయలు పెట్టి. దీంతో సింపుల్గా పేరింగ్ అయితే చేసుకుని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అది దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. ఇది 6 Hz రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది మనకి VI ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు. అలా HD10 ఉంటుంది. HLGని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇందులో ఫిల్మ్ మేకర్ లాంటి డిఫరెంట్ మోడ్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. మన వామ్ కలర్ అనే ప్రాబ్లం అయితే లేదు. మంచి వివిడ్ అలాగే మంచి పంచింగ్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. కొంచెం కలర్ అనేది బూస్ట్ చేసి చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. కాంట్రాస్ట్ అయితే మాత్రం ద బెస్ట్ ఉంటుంది. సాచురేషన్ కూడా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ టీవీలో మనకి LLM మోడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనం మంచిగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. అలా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆల్ఫా 7 8th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ కలర్ క్యాలిబ్రేషన్ చాలా మంచిగా అయితే ఉంది. అలాగే మనకి ఆ పెర్ఫార్మెన్స్లో కూడా ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా దీని ఒక సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ విజన్ AIQ LED TV 2025 వెర్షన్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. లింక్ నేను మీకు కింద కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. మీకు కావాల్సినటువంటి చాలా వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ సేల్స్ మీకు చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. ఈ టీవీ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 49,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది QLEDతో వస్తుంది అనమాట. ఇది VI ప్యానల్, IPS ప్యానల్ అయితే కాదు. 50 Hz రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి HD10 ఉంటుంది. HLGని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మోషన్ ఎక్సిలేటర్ అయితే ఉంటుంది. అలా కలర్ బూస్ట్ ప్రో అనే టెక్నాలజీ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మన డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది. సాఫ్ట్ కలర్ అండ్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు అనమాట. మంచి రియల్ టు నేచర్ లైవ్ కలర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. వివిడ్ మోడ్ ఏదైతే ఉంటుందో ద బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఫుల్ రివ్యూ కావాలంటే మాత్రం ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆఫ్టర్ మీరు ఆ టీవీని అయితే పర్చేస్ చేసుకోవాలా లేదనేటువంటి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో Q4 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ద బెస్ట్ అయితే ఉంటుంది. కలర్ క్యాలిబ్రేషన్లో కావచ్చు, సౌండ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అలాగే గేమింగ్ పెర్ఫార్మెన్స్లో కావచ్చు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ టీవీలో 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మనకు వాల్యూమ్ అనేటువంటిది అంత ఎక్కువ అయితే లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చేటప్పటికి TCL Q60 మినీ LED టీవీ. ఇది 2025 వెర్షన్ అనమాట. ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ LEDతో రావడం జరుగుతుంది. ఇది VI ప్యానల్, IPS కూడా కాదు. అలాగే HD10 ఉంటుంది. HLG అయితే ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో 120 Hz MEMCని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz మోషన్ క్లారిటీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే IMAX ఎన్హాన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి బ్రైట్నెస్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. మనకి కాంట్రాస్ట్ చాలా మంచిగా ఉంటుంది. సాచురేషన్ చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మంచి రియల్ టు నేచర్ కలర్స్ వస్తే డీపర్ బ్లాక్స్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మన డిస్ప్లే వైజ్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ద బెస్ట్ సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఈ టీవీలో ఎంజాయ్ చేస్తాము. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్ అయితే వస్తుందన్నమాట. మనకు వాల్యూమ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ వాల్యూమ్తో రావడం జరుగుతుంది అనమాట. 50 పెట్టుకుంటే సరిపోతుంది. మీకు పెద్ద హాల్ అన్నా సరే మీరు సాటిస్ఫై అయిపోతారు అనమాట. అలాగే సౌండ్ క్వాలిటీ మాత్రం టూ గుడ్ ఉంటుంది. మనకి వాకల్స్ కావచ్చు, బేస్ కావచ్చు, ట్విట్టర్స్ కావచ్చు చాలా క్లారిటీగా అయితే వినిపించడం జరుగుతుంది. ఎవరికైతే మంచి ప్రీమియం టీవీ కావాలనుకుంటారో అది కూడా
కూడా 55 ఇంచ్ బడ్జెట్లో వాళ్ళైతే ఈ టీవీని పర్చేస్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ U7Q మినీ ఎల్ఈడి టీవీ. ఇది కూడా 2024 వెర్షన్ అనమాట. ఇది 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. ఇందులో 144 హెచ్ రిఫ్రెష్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే 8 బిట్ FRC ఉంటుంది, HDR10 ఉంటుంది, HLG అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలా మనకి 900 పీక్ బ్రైట్నెస్ నిట్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ విజన్ ఉంటుంది, ALLM మోడ్ ఉంటుంది, అలాగే VRR మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. MEMC ఉంటుంది, అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ టీవీ మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారనమాట. డీటెయిల్స్ అయితే చాలా క్లారిటీగా ఉండడం జరుగుతుంది. అలా బ్లాక్స్ వచ్చినప్పటికీ మంచి డీపర్ బ్లాక్స్తో వస్తున్నాయన్నమాట. బ్లాక్ షాడోలో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా మనకి చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. అలా బ్రైట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవ్వడం వల్ల కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సాచురేషన్ కూడా బాగుంది అనమాట. మంచి నియర్ టు నేచర్ కలర్స్ అయితే వస్తున్నాయి. అలా బూస్టెడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో మన కంటికి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. వివిడ్ కలర్స్ కూడా ద బెస్ట్ అయితే ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు గనక మంచి సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, ద బెస్ట్ టీవీ కావాలి మాకు, అది కూడా అండర్ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఈ టీవీని కన్సిడర్ చేసుకోమని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అనమాట. ద బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. పైగా మీరు కనుక HDR వీడియోస్, డాల్బీ విజన్ వీడియోస్ ఎంజాయ్ చేస్తుంటే మాత్రం మంచి మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ 2.1 ఛానల్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్ అయితే వస్తుందన్నమాట. మనకి వాల్యూమ్ అయితే ద బెస్ట్ అయితే ఉంటుంది. అలాగే సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. వాకర్స్, ట్విట్టర్స్, అలా బేస్ కూడా ద బెస్ట్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. కాకపోతే ఇది విడా ఓఎస్తో రావడం జరుగుతుంది. మన లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ ఏమీ కూడా ఉండవు అనమాట. మీకు కంప్లీట్గా యాప్స్ అయినా కావాలంటే మనం ఖచ్చితంగా 5 స్టిక్ కానీ లేకపోతే గూగుల్ టీవీ స్టిక్స్ కానీ ఇటువంటి యూజ్ చేసుకోవాలి. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అదర్వైజ్ ద బెస్ట్ టీవీ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి 60,000 రూపాయల బడ్జెట్ నుండి 1 లక్ష రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో LG QNED 800 అయితే ఉండడం జరుగుతుంది. ఇది 2025 టీవీ అనమాట. రీసెంట్గానే వీళ్ళైతే మార్కెట్లో తీసుకొచ్చారు. సో ఈ టీవీకి మనకి UA82 అలాగే 83కి మనం కంపేర్ చేసుకుంటే అంతా కూడా సిమిలర్గా అయితే ఉంటాం. స్పెక్స్ ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే ఉండవు. అన్ని A to Z ఒకే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే ఇది QNEDతో వస్తుంటే అది మన డైరెక్ట్ LEDతో అయితే రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఈ QNED టీవీ ఏదైతే ఉందో దీంట్లో మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. బట్ సాచురేషన్ చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎవరైతే HDR వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ QNED టీవీస్లో మంచి డీపర్ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మంచి పంచింగ్ కలర్స్ అయితే మనం దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీలో కూడా ఆల్ఫా 7 8th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మంచిగా ఇందులో గేమింగ్స్ అనేటువంటి కూడా ఆడుకోవచ్చు. దీనికోసం సపరేట్గా మనకి గేమింగ్ మోడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఇది AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో పాటుగా డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా 2 S25 M2. ఇది 2025 వెర్షన్ టీవీ. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా చూడకపోతే లింక్ నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అకౌంట్ అయితే వాచ్ చేయండి. ఈ టీవీలో మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మంచి వివిడ్ కలర్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. కలర్ బూస్టింగ్ కూడా మంచి కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో మనం సాటిస్ఫై చేయడం జరుగుతుంది. పైగా ఇది మనకి IPS ప్యానల్తో రావడం వల్ల వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే మన స్పోర్ట్స్ ఛానల్స్ ఎక్కువ చూసే వాళ్ళు కూడా ఇందులో మోషన్ ఫ్లో XR 200 అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మోషన్ బ్లర్ కూడా చాలా మంచిగా అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్తో వస్తున్నాయి అన్నమాట. సో మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మనకి డీటెయిల్స్ అయితే చాలా క్లారిటీగా వినపడుతున్నాయి. ముఖ్యంగా వాకర్స్ చాలా బాగున్నాయి, అలాగే ట్విట్టర్ సౌండ్స్ చాలా బాగున్నాయి. బేస్ కూడా మనల్ని అయితే సాటిస్ఫై చేసే విధంగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3 S30. ఇది 2024 మోడల్. దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా మంచిగా రావడం జరుగుతుంది. మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. దీంట్లో టూర్మ్లెస్ పర్ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. బ్లాక్స్ ఏవైతే ఉంటాయో OLEDలో వచ్చేటువంటి బ్లాక్స్ లాగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అలా కలర్ డెప్త్ కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు అప్స్కేలింగ్ చేసినప్పుడు కూడా డీటెయిల్స్ అనేటువంటి ఎక్కడ కూడా మిస్ అవ్వట్లేదు. అంత మంచి డీటెయిల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. పైగా ఇందులో మనకి 4K X రియాలిటీ ప్రో అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మోషన్ ఫ్లో XR 200 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళకి కూడా మోషన్ బ్లర్ అయితే మాత్రం చాలా మంచిగా రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఇది డాల్బీ విజన్తో కూడా రావడం వల్ల HDR వీడియోస్ అయితే మనం మంచిగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది, అలాగే వాకల్స్ క్లారిటీ బాగుంటుంది, ట్విట్టర్ సౌండ్స్ బాగుంటాయి. బేస్ కూడా చాలా డీసెంట్ బేస్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ టీవీ వచ్చేటప్పటికి సామ్సంగ్ Vio QLED. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి QN70F మాట. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 88,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ చూద్దాము. ఈ 4K అల్ట్రా HD 60Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఇది IPS ప్యానల్ అనమాట.
ఇందులో హెచ్ఆర్ 10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్ లాంటి డిఫరెంట్ మోడ్స్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే ఇందులో 144 మోషన్ ఎక్సిలేటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నప్పుడు మాత్రం ద బెస్ట్ మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకొని ఖచ్చితంగా మీకు మంచిగా మోషన్ బ్లర్ రెడ్యూస్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా ఉంది, మంచి వివిడ్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇందులో మనకి డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి NQ4A ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క పెర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంటుంది. ఎవరైనా గేమింగ్ ఆడుకోవాలనుకున్న వాళ్ళ కోసం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీది అనేది చెప్పొచ్చు అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ ఆఫర్ చేస్తుంది. అలా మనం సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ ఇది రావడం జరుగుతుంది. సో మనకు లౌడ్నెస్ అయితే మాత్రం అంత మంచిగా లేదు, కాకపోతే సౌండ్ క్వాలిటీ మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే మనకు వినపడడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా వాకల్స్ బాగున్నాయి, మిడ్స్ బాగున్నాయి, బేస్ వచ్చినప్పుడు యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మనకి డాల్బీ అట్మాస్తో రావడం వల్ల మంచి సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది డాల్బీ విజన్తో అయితే రావట్లేదు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ కూడా మనం అయితే నోట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X90L. ఇది 2023 టీవీ, కాకపోతే మనకి 2024లో లాంచ్ అయినటువంటి టీవీస్కి గట్టి పోటీ చేస్తుంది అనమాట. దీంట్లో ఆఫర్ చేస్తున్న పిక్చర్ క్వాలిటీ ఏదైతే ఉందో టూ గుడ్ ఉంటుంది అనమాట. ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి చాలా మంచి బడ్జెట్లోనే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చినప్పటికి 97,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇందులో డాల్బీ విజన్ అయితే ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఎక్సర్ టూర్నస్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం టూ గుడ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ప్రతి డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా అయితే కనపడడం జరుగుతుంది అనమాట. ఇది మనకి కంప్లీట్గా ఫుల్ ఎరే డిస్ప్లే, అంటే మనం మినీ ఎల్ఈడి టీవీ అని కూడా చెప్పుకోవచ్చు ఈ టీవీని. సో మన బ్రైట్నెస్ అయితే మాత్రం టూ గుడ్ ఉంటుంది, అలాగే సాచురేషన్ చాలా బాగుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకు కొంచెం బూస్టెడ్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అవి కూడా మనకి మంచి రియల్ టు నేచర్ కలర్స్ లాగానైతే కనిపించడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. ఈ స్పీకర్ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. మనకి పిక్చర్ క్వాలిటీలోని, ఆడియో క్వాలిటీలోని, ఆడి గేమింగ్లోని ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. బడ్జెట్లో గేమింగ్ కోసం టీవీ తీసుకోవాలని చూసేవాళ్ళు కూడా ఈ టీవీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. మంచి గేమింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 60 వచ్చినప్పటికి LG OLED B4 సిరీస్. ఇది 2025 మోడల్, రీసెంట్గా వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది 4K అల్ట్రా హెచ్డి OLEDతో రావడం జరుగుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో పిక్సెల్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10 ఉంటుంది, హెచ్ఎల్జీని అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే 4K అప్ స్కేలింగ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఫిల్మ్ మేకర్ మోడ్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అలాగే మనకి AI బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా బ్రైట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా కంట్రోల్ అయితే అవుతుందన్నమాట. అలాగే ఆల్ఫా 7th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం కాంట్రాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి కాంట్రాస్ట్తో ఈ టీవీ వస్తుంది అనమాట. సాచురేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి, అలాగే మంచి వివిడ్ కలర్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా వామ్ కలర్ అంటే ప్రాబ్లం అయితే లేదు, అలాగని చెప్పేసి ఓవర్ బూస్టింగ్ కలర్స్ కూడా లేవు అనమాట. ముఖ్యంగా వైట్ బ్యాలెన్స్ ద బెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనం బ్లాక్స్ గురించి చెప్పుకునే పనే ఉండదు అనమాట. కంప్లీట్గా డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మంచి టీవీ కావాలి మా ఇంట్లో కొనుక్కుంటారు వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. మీరు ప్రతి డిపార్ట్మెంట్ కూడా సాటిస్ఫై అవుతారు అనమాట. మీరు గేమింగ్ ఆడుకోవాలన్నా సరే ప్లే స్టేషన్ లాంటి కనెక్ట్ చేసుకుని చక్కగా గేమింగ్ అనేటువంటిది దీంట్లో ప్లే చేసుకోవచ్చు. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది సౌండ్ పర్ టెక్నాలజీతో పాటుగా డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే మాత్రం ద బెస్ట్ ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ టీవీ పర్చేజ్ చేసుకుంటే మాత్రం సౌండ్ బార్ కూడా పర్చేజ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రావడం జరుగుతుంది అనమాట. చాలామంది అడగొచ్చేమో, బ్రో LG QNED B4 తీసుకోవాలా లేకపోతే సోనీ బ్రావియా X90L తీసుకోవాలా అని చెప్పేసి. ఒకవేళ మీరు OLEDని మీరు మెయింటెనెన్స్ చేసుకోగలను అనుకుంటే మాత్రం OLED టీవీని అయితే పర్చేజ్ చేసుకోండి. మీకు X90L కంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. లేదు మాకు ఈ పిక్సెల్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఈ తలపోటని మాకు ఎందుకు అనుకుంటే మాత్రం X90L అయితే పర్చేజ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది టోటల్గా మనకి 55 ఇంచ్ బడ్జెట్లో 2025లో లాంచ్ అయినటువంటి టీవీస్, అలాగే ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అనమాట. సో మీకు అర్థమైంది కదా. ఇంకా మీకైనా ప్రీమియం టీవీస్ అయినా కావాలి, లైక్ మనకి 1,50,000, 2 లక్షలు, 3 లక్షల్లో కూడా 55 ఇంచ్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు అవి కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మన ఇన్స్టా పేజ్లో కానీ అడగండి, అక్కడ నేను మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియో పైన మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ సజెషన్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక తక్కువ ప్రైజెస్ స్మార్ట్ టీవీస్ కానీ, సౌండ్ బార్స్ కానీ, ఇతర ఏ గ్యాడ్జెట్స్ కావాలన్నా సరే వెంటనే మీరు మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుండి నేను మీకు మంచి మంచి పోస్టులన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. తక్కువ ప్రైస్కి ఏమైనా వస్తే మాత్రం వెంటనే అక్కడ డీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అకౌంట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా ట్రస్టెడ్ అండ్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మరి టోటల్గా ఈ వీడియో అయితే. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.